అధ్యక్ష, ఈ సభలో ఉపసభాపతిగా ఏకగ్రీవంగా మీరు ఎన్నికైనందుకు ముందుగా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ ప్రారంభమైన నాటి నుంచి కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడంలో మీరు చూపిన చొరవ అమోఘమైనటువంటి చొరవ అధ్యక్ష. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. ఆ చైర్లో మీరు కూర్చోవడానికి సంపూర్ణంగా అర్హత కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది అధ్యక్ష. కానీ ఇవాళ జరిగినటువంటి ఈ పరిణామాలను కనుక పరిశీలిస్తే దురదృష్టం అధ్యక్ష, సభా సాంప్రదాయాల్ని గౌరవించకుండా సభాపతి, ఉపసభాపతి ఆ చైర్లో కూర్చునే సందర్భం వచ్చినప్పుడు తోడ్కొని వెళ్ళి ఆహ్వానించి ఆ చైర్లో కూర్చోబెట్టడం అనేది సభా సాంప్రదాయం, పాలకవర్గం, ప్రతిపక్షానికి. కానీ ఇవాళ పాలకవర్గం చేయవలసినటువంటి పనిని ప్రతిపక్షంగా మేం చేస్తున్నాం అధ్యక్ష. పాలకపక్షం సగర్వంగా సభా సంప్రదాయాన్ని గౌరవిస్తూ మిమ్మల్ని అక్కడికి తోడ్కెళ్ళి కూర్చోబెట్టవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అధ్యక్ష. ఆ పని వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రతిపక్షం మేము చొరవ తీసుకుని వస్తున్నా కూడా పాలకపక్ష సభ్యులు సభలో లేకుండా బయటకు వెళ్ళిపోవడం అనేది సభా సాంప్రదాయాలు ఏమాత్రం వాళ్ళు గౌరవిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. ఒకటి మాత్రం సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రైతాంగానికి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఎన్నో సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి గత దాదాపు 2.5 సంవత్సరాలలో అనేక సమస్యల్ని ఈ సభ ద్వారా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కార మార్గాలు వెతకాలన్నటువంటి ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ, ఏ సందర్భంలో కూడా పాలకపక్షం సహకరించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష, రాష్ట్ర ప్రజల మనోభావాల్ని, రాష్ట్ర ప్రజల ఆలోచన విధానాల్ని గౌరవించి ఈ సభ నడపవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అధ్యక్ష. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల పరిష్కార వేదికలుగా ఈ మండలి పనిచేయాలి అధ్యక్ష. ప్రధానంగా ఇది రాష్ట్ర శాసన వ్యవస్థలో పెద్దల సభ అధ్యక్ష. ఇలాంటి సభలో సభ్యులు సభా గౌరవాన్ని పాటించే విధంగా, సభా మర్యాదల్ని పాటించే విధంగా వ్యవహరించాలి అధ్యక్ష. దానికి తగినటువంటి ఆలోచన విధానాన్ని మనమందరం కూడా పొడిగిపుచ్చుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ, సభకి సభ్యులందరూ కూడా ఎన్నో విషయాలు ప్రస్తావించాలన్నటువంటి ఆలోచన ఇవాళ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కార మార్గాలను కనుగొనాలన్నటువంటి ఆలోచన మేము చేస్తాం. కానీ ప్రభుత్వం సమస్యకి పరిష్కార మార్గాలను చూపకుండా, సమస్యల్ని లేవనెత్తకుండా పారిపోయే పరిస్థితి ప్రభుత్వం వస్తుంది అధ్యక్ష. అలా కాకుండా సభను సజావంతంగా మేము అడిగే ప్రశ్నలకి సమాధానాలు రాబట్టే విధంగా మీరు చొరవ చూపాలని, మరొక్కసారి మీరు ఈ స్థానానికి ఎంపికైనందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు అధ్యక్ష.